హలో ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ includes a pair of ovaries, a pair of oviducts, a single uterus, a single cervix, a single vagina. Along with them, we have external genitalia also. సో ఎక్స్టర్నల్ జెనిటాలియా అంటే ఏంటంటే, సో ఇక్కడ ఓవరీస్ కానివ్వండి, ఓవిడక్స్ కానివ్వండి, యూటరస్, సర్విక్స్, వెజైనా ఇవన్నీ కూడా బాడీ లోపల పెల్విక్ రీజన్లో అబ్డామిన్ లోపల ఉంటాయి, బయటికి కనిపించవన్నమాట. దే ఆర్ నాట్ విజిబుల్ టు ద అవుట్ సైడ్. బట్ ఎక్స్టర్నల్ జెనిటాలియా అలా కాదనమాట. ఈ బాడీకి అవుట్ సైడ్లో ఉన్న సెక్స్ ఆర్గన్స్ని మనం ఎక్స్టర్నల్ జెనిటాలియా అని అంటాము. మోస్ట్లీ ఈ ఎక్స్టర్నల్ జెనిటాలియా మనకు బాడీలో బయటికి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో వీటిని ఎక్స్టర్నల్ జెనిటాలియా అని అంటాం అనమాట. సో లొకేషన్ చూసినట్లయితే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మనకు పెల్విక్ రీజన్లో ఉంటుంది. మేల్ కూడా పెల్విక్ రీజన్ అనే మనం డిస్కస్ చేసుకున్నాము. పైన మెన్షన్ చేసిన ఆర్గాన్స్ ప్లస్ ఎక్స్టర్నల్ జెనిటాలియా ఇవన్నీ కూడా ఎందుకు ఏం చేస్తాయి అంటే దే సపోర్ట్ ఓవ్యులేషన్, ఎగ్ రిలీజింగ్లో, ఫర్టిలైజేషన్లో, ప్రెగ్నెన్సీ, బర్త్, చైల్డ్ కేర్ వీటన్నిటిని సపోర్ట్ చేస్తాయి అన్నమాట. సో ఫస్ట్ మనం ఓవరీస్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఆల్రెడీ మనం మెన్షన్ చేసినట్లుగా పెయిర్ ఆఫ్ ఓవరీస్ ఉంటాయి. వీటిని ప్రైమరీ సెక్స్ ఆర్గాన్స్, ప్రైమరీ ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్ అని అంటాము. ప్రైమరీ సెక్స్ ఆర్గాన్స్ అంటే వేటిలో అయితే మనకు గ్యామెట్స్ ఫామ్ అవుతాయో, గ్యామెట్స్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయో ఆ ప్లేసెస్ని మనం ప్రైమరీ సెక్స్ ఆర్గాన్స్ అని అంటాం. సో ఓవరీస్లోనే మనకి ఎగ్స్ ఫామ్ అవుతాయి, అలాగే మనకి ఫీమేల్ సెక్స్ హార్మోన్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. కాబట్టి ఓవరీస్ ఆర్ నోన్ యాజ్ ప్రైమరీ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్. ఇన్ ద కేస్ ఆఫ్ మేల్స్ మనం టెస్టిస్ గురించి డిస్కస్ చేసుకున్నాము. టెస్టిస్లోనే మనకు స్పమ్స్ ప్రొడ్యూస్ అయినాయి, ప్లస్ అక్కడే మనకు టెస్టోస్టిరాన్ కూడా, మేల్ సెక్స్ హార్మోన్ కూడా ప్రొడ్యూస్ అయింది. కాబట్టి ఇన్ ద కేస్ ఆఫ్ మేల్స్ వీ హ్యావ్ టెస్టిస్ యాజ్ అ ప్రైమరీ సెక్స్ ఆర్గన్స్, బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫీమేల్స్ వీ హ్యావ్ ఓవరీస్ అనమాట. సో అందుకే ఇక్కడే మనకు ఎగ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి వాటిని ప్రైమరీ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ అని అన్నారు. సో ఎందుకు అంటే దే ప్రొడ్యూస్ ఫీమేల్ గ్యామెట్స్, ఎగ్స్ అండ్ ఆల్సో ప్రొడ్యూస్ స్టిరాయిడ్ హార్మోన్స్, అంటే ఒవేరియన్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. కాబట్టి దే ఆర్ నోన్ యాజ్ ఓవరీస్ ఆర్ నోన్ యాజ్ ప్రైమరీ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్. లొకేషన్ చూసినట్లయితే మనకి లోయర్ అబ్డామినల్లో ఈచ్ సైడ్లో మనకు ఓవరీస్ కనిపిస్తాయి. సో సైజ్ వచ్చేసి మనకు 2 to 4 centimeters ఇన్ లెంత్ ఉంటుంది. ఈచ్ ఓవరీ ఈజ్ కనెక్టెడ్ టు ద పెల్విక్ వాల్ అండ్ యూటరస్. పెల్విక్ వాల్కి యూటరస్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది బై ద హెల్ప్ ఆఫ్ లిగమెంట్స్. లిగమెంట్స్ అంటే ఇట్ ఈస్ అ టిష్యూ విచ్ కనెక్ట్స్ ద బోన్ టు బోన్. బోన్ నుంచి ఇంకో బోన్కి కనెక్ట్ చేసే టిష్యూస్ని మనం లిగమెంట్స్ అని అంటాము. సో ఈచ్ ఓవరీ ఈజ్ కవర్డ్ బై ఏ thin epithelium, and this epithelium encloses the ovarian stroma. ఈ ఓవరీ లోపల ఉన్న రీజన్ అంతా కూడా మనం స్ట్రోమా అని అంటాము. సో స్ట్రోమా ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 జోన్స్. ఫస్ట్ జోన్ వచ్చేసి కార్టెక్స్, అంటే పెరిఫెరల్, మనకు బయట మీకు డ్రా చేసి చూపిస్తాను. ఫర్ సపోజ్ ఇది మనకు ఓవరీ అనుకుంటే ఇందులోని పెరిఫరీ రీజన్ అంటే మనకు అవుటర్ రీజన్ వచ్చేసి కార్టెక్స్ అని అంటాము. ద ఇన్నర్ రీజన్ ఈజ్ నోన్ యాజ్ మెడుల్లా అని చెప్తామన్నమాట. సో స్ట్రోమా ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 రీజన్స్, ద పెరిఫెరల్ కార్టెక్స్, ఇన్నర్ వచ్చేసి మెడుల్లా. కార్టెక్స్ రీజన్ వచ్చేసి మనకు కొంచెం డెన్స్గా, గ్రాన్యులర్గా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సో అక్కడ డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నటువంటి ఓవేరియన్ ఫాలికల్స్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి సో దట్ కార్టెక్స్ ఈజ్ మోర్ డెన్స్ అండ్ గ్రాన్యులర్ అనమాట. ఇన్నర్ రీజన్ వచ్చేసి మనకి మెడుల్లా వచ్చేసి లూజ్ కనెక్టివ్ టిష్యూ అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ బ్లడ్ వెజల్స్, నర్వ్ వెజల్స్, లింఫాటిక్ వెజల్స్ అంతా కూడా మనకి మెడుల్లాలో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ డయాగ్రామ్లో మీకు చూసినట్లయితే ఇదంతా కూడా పెల్విక్ రీజన్. పెల్విక్ రీజన్లో ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇది. సో ఇక్కడ మనకి కొన్ని ఉన్నాయి, చూద్దాము. ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్ చూస్తే ఇక్కడ మనకి యూటరస్ ఉంది,
దిస్ ఇస్ యూట్రస్, దిస్ ఇస్ వెజైనా, సర్విక్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు రెక్టము, ఎక్స్క్రీటరీ సిస్టంలోని పార్ట్. ఇది వచ్చేసి యూరినరీ బ్లాడర్. ఇక్కడ మనకి ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ జెనిటాలియా ఉంటుంది. దీని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ ఈ డయాగ్రామ్లో మీరు చూసినట్లయితే మనకు సిస్టమ్ బాగా కనిపిస్తుంది. ఎ పెయిర్ ఆఫ్ ఓవరీస్ అని చెప్పుకున్నాము. ఇవి వచ్చేసి ఓవరీస్. సో నెక్స్ట్ ఓవరీస్ నుంచి మనకు ఫాలోపియన్ ట్యూబ్స్ స్టార్ట్ అవుతున్నాయి. వీటినే మనం ఓవిడక్ట్స్ అని అన్నాము. ఓవిడక్ట్స్ రెండు వైపుల నుంచి వచ్చిన ఓవిడక్ట్స్ ఆ సింగిల్ యూటరస్లోకి ఓపెన్ అవుతాయి. సో యూటరస్ తర్వాత మనకు వచ్చేది సర్విక్స్, cervical canal, నెక్స్ట్ vagina. సో దిస్ ఈజ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో ఓవరీస్ గురించి ఇదనమాట. ఓవరీస్ ఆర్ ద ప్రైమరీ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్, ఎందుకంటే దే ప్రొడ్యూస్ గ్యామెట్స్ అండ్ ఆల్సో హార్మోన్స్. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకు ఓవిడక్ట్స్ అంటే ఫాలోపియన్ ట్యూబ్స్. ఈ డయాగ్రామ్లో మీరు చూడొచ్చు. సో ఓవిడక్ట్స్ని మనం ఈ ట్యూబ్స్ అనమాట, మనకు సింగిల్గా లేవు. ఏ పెయిర్ ఆఫ్ ఓవిడక్ట్స్ వీ హ్యావ్. దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఫాలోపియన్ ట్యూబ్స్ అని కూడా అంటాము. ఈచ్ ట్యూబ్ మనకి వచ్చేసి 10 to 12 సెంటీమీటర్ లాంగ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఓవరీ యొక్క పెరిఫరీ నుంచి స్టార్ట్ అయ్యి యూటరస్ వరకు ఎండ్ అవుతుంది. ఒకసారి డయాగ్రామ్లో చూడండి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. దిస్ ఈస్ ద పెరిఫరీ ఆఫ్ ద ఓవరీ. ఓవరీ యొక్క పెరిఫరీ నుంచి స్టార్ట్ అయిపోయి యూటరస్లోకి ఎండ్ అవుతుంది. సో ఇట్స్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ద పెరిఫరీ ఆఫ్ ద ఓవరీ టు ద యూటరస్. సో దీంట్లో మనకు ఫాలోపియన్ ట్యూబ్లో 3 parts మనకు ఈజ్ అగైన్ కన్సిస్ట్ ఆఫ్ 3 parts. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇన్ఫండిబులమ్. ఇది వచ్చేసి మనకి ఓవరీకి చాలా క్లోజ్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఫనల్ షేప్లో ఉంటుంది. వీటి యొక్క ఎడ్జెస్లో మనకి ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. వాటిని ఫిమ్రియా అని అంటాం. ఈ ఫిమ్రియా వచ్చేసి ఓవరీ నుంచి ఎగ్ని కలెక్ట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అనమాట. ఇట్ హెల్ప్స్ ఇన్ ద కలెక్షన్ ఆఫ్ ద ఓవమ్ ఆఫ్టర్ ద ఓవ్యులేషన్. ఒకసారి డయాగ్రామ్లో చూద్దాము. సో ఓవరీకి చాలా దగ్గరగా క్లోజ్గా ఉన్న పార్ట్ని ఈ పార్ట్ని వచ్చేసి మనం ఇన్ఫండిబులమ్ అని అంటాం. ఇక్కడ ఉంది చూడండి డయాగ్రామ్లో. సో దిస్ ఈస్ నోన్ యాజ్ ఇన్ఫండిబులమ్. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ద ఓవరీ అండ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫనల్ షేప్. మీరు ఇక్కడ చూడొచ్చు ఫనల్ షేప్లో ఉంది. అండ్ ఈ ఇన్ఫండిబులమ్ ఎడ్జెస్లో మనకి ఫింగర్ లైక్ పొజిషన్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఫిమ్రియే. ఆ పార్ట్ని మనం ఫిమ్రియా అని అంటాము. ఆ ఫింగర్ లైక్ పొజిషన్స్ని ఫిమ్రియా అని అంటాము. ఈ ఫిమ్రియా వచ్చేసి మనకి ఓవ్యులేషన్ జరిగినప్పుడు ఓవరీ నుంచి రిలీజ్ అయిన ఎగ్ని కలెక్ట్ చేయడంలో ఇది హెల్ప్ చేస్తుంది. ఫిమ్రియా హెల్ప్స్ ఇన్ ద కలెక్షన్ ఆఫ్ ఓవమ్ ఆఫ్టర్ ఓవ్యులేషన్. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి యాంపులా వచ్చేసి మనకి నెక్స్ట్ ఇన్ఫండిబులము వైడర్ పార్ట్లోకి ఓపెన్ అవుతుంది. ఆ పార్ట్ని మనం యాంపులా అని అంటాము. యాంపులా లీడ్స్ ఇన్ టు ద ఇస్తమస్ అనమాట. నెక్స్ట్ యాంపులా ఇస్తమస్లోకి ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మనకు ఫాలోపియన్ ట్యూబ్స్ వచ్చేసి 3 partsగా డివైడ్ అయి ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇన్ఫండిబులమ్, సెకండ్ పార్ట్ వచ్చేసి ampulla. Infundibulum leads into a wider part known as ampulla, and then isthmus, it is the last part of the oviduct. Fallopian tube loni last part వచ్చేసి isthmus. దీని ల్యూమెన్ చాలా నారోగా ఉంటుంది. ఇది నెక్స్ట్ యూటరస్తో జాయిన్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి యూటరస్ వచ్చేసి మనకి సింగిల్ అనమాట, ఒకటే ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ వూంబ్ అని కూడా అంటాము. షేప్ చూసుకున్నట్లయితే ఇన్వర్టెడ్ పియర్ లాగా ఉంటుంది. ఇది పెల్విక్ వాల్కి అటాచ్ అయ్యి ఉంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ లిగమెంట్స్. సో ఇట్ ఓపెన్స్ ఇన్ టు ద వెజైనా. నెక్స్ట్ యూట్రస్ వచ్చేసి మనకు వెజైనాలోకి ఓపెన్ అవుతుంది త్రూ ద పార్ట్ నోన్ యాజ్ సెర్విక్స్ యొక్క క్యావిటీని సర్వైకల్ కెనాల్ అని అంటాము. సర్వైకల్ కెనాల్ ప్లస్ వెజైనా నెక్స్ట్ బర్త్ కెనాల్గా ఫామ్ అవుతాయి. డెలివరీ అప్పుడు బేబీ బయటికి రావాలంటే
ఆ పాత్వేని ఆ బర్త్ కెనాల్ని ఫామ్ చేసేది ఎవరు అంటే మనకి సర్వైకల్ కెనాల్ ప్లస్ వెజైనా అనమాట. సో ఒకసారి డయాగ్రామ్లో మనం చూద్దాము. సో యూటరస్ ఈజ్ సింగిల్. సో దీన్నే వోంబ్ అని కూడా అంటాము. ఈ షేప్ వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే ఇన్వర్టెడ్ పియర్ అని అంటాం. ఇన్వర్టెడ్ పియర్ షేప్లో ఉంటుంది. సో ఈ వూంబ్ వచ్చేసి యూటరస్ వచ్చేసి మనకు ఎక్కడ ఓపెన్ అవుతుంది, వెజైనాలోకి ఓపెన్ అవుతుంది త్రూ ద సెర్విక్స్. యూటరస్కి వెజైనాకి మధ్యలో ఒక పార్ట్ ఉంది, దట్ ఈస్ నోన్ ఎస్ సెర్విక్స్. సెర్విక్స్ యొక్క క్యావిటీని మనం సర్వైకల్ కెనాల్ అని అంటాము. సో సర్వైకల్ కెనాల్ ప్లస్ వెజైనా ఫ్యూచర్లో ఏమవుతాయంటే బర్త్ కెనాల్గా ఫామ్ అవుతాయి. త్రూ దిస్ బర్త్ కెనాల్ బేబీ కమ్స్ అవుట్ అనమాట డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ డెలివరీ. సో నెక్స్ట్ సో యూటరిన్ వాల్లో మనకి 3 టైప్స్ ఆఫ్ టిష్యూస్ కనిపిస్తాయి. దే ఆర్ నోన్ యాజ్ పెరిమెట్రియం, ఇట్ ఈస్ ద అవుటర్ లేయర్, అవుటర్ వాల్. మిడిల్ వచ్చేసి మయోమెట్రియం, ఇన్నర్ వచ్చేసి మనకి ఎండోమెట్రియం అని అంటాము. సో మనకి డెలివరీ టైంలో హెవీ కాంట్రాక్షన్స్, హెవీ పెయిన్స్, లేబర్ పెయిన్స్ వస్తాయి కదా, అవి వచ్చేసి మయోమెట్రియం ఇస్ మేడప్ ఆఫ్ స్మూత్ మజిల్స్. ఆ స్మూత్ మజిల్స్లో హెవీ కాంట్రాక్షన్స్ రావడం వల్ల ఆ పెయిన్స్ అనేవి క్రియేట్ అవుతాయి మయోమెట్రియం. అండ్ ఎండోమెట్రియంలో మెన్స్ట్రువల్ సైకిల్ అప్పుడు జరిగే చేంజెస్ అంతా కూడా ఎండోమెట్రియంలోనే జరుగుతాయి అన్నమాట. ఒకసారి డిస్కస్ చేసుకుందాము. యూటరస్ వాల్లో మనకి 3 టైప్స్ ఆఫ్ టిష్యూస్ కనిపిస్తాయి. ఏవేవి అంటే పెరిమెట్రియం, మయోమెట్రియం, ఎండోమెట్రియం. పెరిమెట్రియం వచ్చేసి మనకి థిన్గా ఉంటుంది. ఇట్ ఈస్ ద ఎక్స్టర్నల్ అవుటర్ అనమాట, అవుటర్ మెంబ్రేనస్ పెరిమెట్రియం. మిడిల్ వచ్చేసి మనకి థిక్ మెంబ్రైన్ ఉంది, దాని థిక్ మెంబ్రైన్ వచ్చేసి మయోమెట్రియం. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ స్మూత్ మజిల్స్. సో డెలివరీ టైంలో ఈ స్మూత్ మజిల్స్లో స్ట్రాంగ్ కాంట్రాక్షన్స్ రావడం వల్ల బేబీ డెలివరీ అనేది ఈజీగా జరుగుతూ ఉంటుంది అనమాట. సో లాస్ట్ ఇన్నర్ లేయర్ వచ్చేసి మనకి ఎండోమెట్రియం వచ్చేసి యూటరిన్ క్యావిటీని యూటరస్లోని లోపల అంతా కూడా క్యావిటీని లైన్ చేసే టిష్యూ వచ్చేసి ఎండోమెట్రియం. సో మెన్స్ట్రువల్ సైకిల్ అప్పుడు సైక్లిక్ చేంజెస్ అంతా కూడా మనకి ఎండోమెట్రియంలోనే వస్తాయన్నమాట. సో నెక్స్ట్ యూటరస్ మనకు వెజైనాలోకి ఓపెన్ అవుతుంది త్రూ ద cervix. ఇన్ ద ఫ్యూచర్ cervix ప్లస్ వెజైనా, cervical కెనాల్ ప్లస్ వెజైనా ఫామ్ బర్త్ కెనాల్. సో ఇక్కడికి మనకు ఆర్గాన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫీమేల్ ఎక్స్టర్నల్ జెనిటాలియా ఆల్రెడీ నేను మీకు చెప్పినాను. సో ఫీమేల్ ఎక్స్టర్నల్ జెనిటాలియా అంటే they are also the sex organs but they lay outside of the body and they are visible to us అన్నమాట. సో ఈ ఫీమేల్ ఎక్స్టర్నల్ జెనిటాలియాలో మనకి ఏ పార్ట్స్ వస్తాయి అంటే మాన్స్ పుయిబస్, లేబియా మేజోరా, లేబియా మైనోరా, హైమన్, క్లిటోరిస్. ఇవన్నీ కూడా మనం ఎక్స్టర్నల్ జెనిటాలియా అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా విజిబుల్. ఒకసారి డిస్కస్ చేద్దాము. ఒకసారి డయాగ్రామ్లో చూపిస్తాను ఎక్కడ అనేది. సో ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఈ పార్ట్ వచ్చేసి ఫీమేల్ ఎక్స్టర్నల్ జెనిటాలియా అని చెప్పినాను. ఇందులో మనకు ఏమేమి వచ్చినాయి అంటే లేబియా మేజోరా, దిస్ ఈజ్ లేబియా మేజోరా, ఇది లేబియా మైనోరా. సో ఈ రెండింటిని కలిపి మనం యువ్వులా అని కూడా అంటాము. మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో అది మెన్షన్ చేయలేదు, బట్ ఇన్ ద స్టేట్ మన ఏపీ తెలంగాణ టెక్స్ట్ బుక్స్లో చూసినట్లయితే ఈ పార్ట్ని యువ్వులా అని చెప్తాడు. సో ఇక్కడే ఒక పార్ట్ ఉంది క్లిటోరిస్. మనకి మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో పెన్నిస్ ఏ విధంగా అయితే ఇట్ ఈస్ హోమోలోగస్ టు పెన్నిస్ అనమాట. అంటే పెన్నిస్ ఎందుకు ఉపయోగపడింది అక్కడ, మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలోని స్పమ్స్ని ఫీమేల్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఎలా అయితే యూజ్ అయ్యిందో, అలాగే క్లిటోరిస్ కూడా మేల్ నుంచి వచ్చిన స్పమ్స్ని ఫస్ట్ రీచ్ అయ్యేది క్లిటోరిస్ అనమాట. క్లిటోరిస్ రిసీవ్ చేసుకుంటుంది. సో ఇట్ ఈస్ హోమోలోగస్ టు
క్లిటోరిస్ ఇట్ ఈస్ క్లిటోరిస్ ఈజ్ హోమోలోగస్ టు పెనిస్ అని చెప్తామన్నమాట. సో ఈ పార్ట్ని లేబియా మేజోరా మైనోరా ఈ రెండింటిని కలిపి మనం యువులా అని అంటాము. సో ఇక్కడ ఈ పార్ట్నంతా కూడా యువులా అని చెప్తామన్నమాట. సో ఇది ఈ లేబియా మైనోరా మేజోరా నెక్స్ట్ వీటితో పాటు మాన్స్ ప్యూబిస్ ఇదంతా కూడా విజిబుల్ పార్ట్ అని చెప్తాము. ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మాన్స్ ప్యూబిస్. ఇది వచ్చేసి ఈ యువ్వులా అంతా కూడా బయటికి ఒక స్కిన్ ద్వారా కవర్ అయ్యి ఉంటుంది. దట్ స్కిన్ ఈజ్ మేడప్ ఆఫ్ ఫ్యాటీ టిష్యూ దట్ ఈస్ నోన్ యాజ్ మాన్స్ ప్యూబిస్. ఇక్కడే మనకి ఈ స్కిన్ మీద మనకి ప్యూబిక్ హెయిర్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. లేబియా మేజరా ఇందాక డయాగ్రామ్లో చూపించినాను. సో ఇది ఫ్లెషీ ఫోల్డ్స్ ఆఫ్ టిష్యూ అనమాట. ఇక్కడ మనకి ఇది ఎక్కడ ఉంటుందంటే డౌన్ ఫ్రమ్ ద మాన్స్ ప్యూబిస్కి డౌన్లో ఉంటుంది. వెజైనల్ ఓపెనింగ్ని సరౌండ్ చేసి ఉంటుంది అనమాట. లేబియా మైనోరా ఇది వచ్చేసి లేబియా మేజోరాకి కిందిగా అండర్ ద లేబియా మేజోరాలో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి హైమన్ అనే పార్ట్ కూడా మనకి ఎక్కడ కనిపిస్తుంది, వెజైనల్ ఓపెనింగ్ దగ్గర ఒక వెజైనల్ ఓపెనింగ్ పార్షియల్గా ఒక మెంబ్రెన్ ద్వారా కవర్ అయ్యి ఉంటుంది. దాన్ని హైమన్ అని అంటాము. నెక్స్ట్ క్లిటోరిస్ ఆల్రెడీ చెప్తున్నాను. సో ఇట్ ఈస్ ఎ ఫింగర్ లైక్ స్ట్రక్చర్. డయాగ్రామ్లో కూడా చూపించినాను. ఇట్ ఈస్ హోమోలోగస్ టు ద పెనిస్ ఆఫ్ ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అని కూడా చెప్పినాను. అంటే సో మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఏ విధంగా అయితే పెనిస్ ఉపయోగపడుతుందో అలాంటి పనినే, అంటే దానికి ఈక్వల్. ఇది ఏమి దేన్ని ట్రాన్స్ఫర్ చేయడం లేదు, బట్ వచ్చిన స్పమ్స్ని ఇది రిసీవ్ చేసుకుంటుంది అనమాట. సో ఇది క్లిటోరిస్. నెక్స్ట్ హైమన్ అనేది ఒక మెంబ్రెయిన్. ఆల్రెడీ వెజైనల్ ఓపెనింగ్ దగ్గర ఒక మెంబ్రెయిన్ ఉంటుందని చెప్పాను కదా, అది హైమన్. సో దీని గురించి కొంచెం మనం తెలుసుకుందాము. మామూలుగా ఏమంటూ ఉంటానంటే ఫస్ట్ ఇంటర్కాస్ అప్పుడు ఈ హైమన్ తొలగిపోతుంటుంది అనమాట. ఇట్ ఈస్ ఆఫెన్ టార్న్ డ్యూరింగ్ ద ఫస్ట్ ఇంటర్కాస్. కానీ ఇంటర్కాస్ జరిగినప్పుడే అది తొలగిపోతుంది అని చెప్పడానికి లేదనమాట. వేరే కేసెస్ కూడా ఉన్నాయి. ఏంటంటే ఇట్ కెన్ ఆల్సో బి బ్రోకెన్ బై ఎ సడన్ ఫాల్ లేదా జర్క్ కానీ లేదా సడన్గా పడిపోవడం వల్ల కూడా హైమన్ మెంబ్రెయిన్ అనేది టర్న్ ఆఫ్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా వెజినల్ టాంపాన్స్ని ఇన్సర్ట్ చేసే టైంలో కూడా హైమన్ టర్న్ ఆఫ్ అవ్వచ్చు. అంతేకాకుండా యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ సమ్ స్పోర్ట్స్లో కొన్ని స్పోర్ట్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం వల్ల కూడా హైమన్ మెంబ్రెయిన్ అనేది టర్న్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. హార్స్ రైడింగ్, సైక్లింగ్ ఇలాంటివి చేసేటప్పుడు కూడా మామూలుగా ఈ హైమన్ మెంబ్రెయిన్ అనేది టర్న్ ఆఫ్ అవుతూ ఉంటుంది. కానీ అప్పట్లో ఓల్డెన్ డేస్లో ఏది నమ్మేవారు అంటే హైమన్ మెంబ్రెయిన్ అనేది ఫస్ట్ ఇంటర్కాస్ అప్పుడే తొలగిపోతుంది. సో దాన్ని బట్టి ఎవరికైతే హైమన్ మెంబ్రెయిన్ ఉండదో వాళ్ళు వర్జినిటీని కోల్పోయి ఉంటారు ఇలా అనుకునే వాళ్ళు అనమాట. బట్ అది రాంగ్ అనమాట. వేరే కేసెస్ కూడా ఉన్నాయి. వేరే కేసెస్లో కూడా మనకు హైమన్ లేయర్ అనేది తొలగిపోతూ ఉంటుంది. ఇన్ సమ్ ఉమెన్ కొంతమందిలో ఆఫ్టర్ ఇంటర్కాస్ తర్వాత కూడా హైమన్ ఉంటుందన్నమాట. సో ఇట్ డిపెండ్స్. ఇన్ఫ్యాక్ట్ ద ప్రెజెన్స్ ఆర్ అబ్సెన్స్ ఆఫ్ హైమన్ ఈజ్ నాట్ ఏ రిలయబుల్ ఇండికేటర్ ఆఫ్ వర్జినిటీ. చెప్పాను కదండి, ఓల్డెన్ డేస్లో హైమన్ మెంబ్రెయిన్ లేదంటే దే పార్టిసిపేటెడ్ ఇన్ ద ఇంటర్కాస్, ఇలా వాళ్ళు వర్జిన్స్ కాదు ఇలా అనేవాళ్ళు అనమాట. సో అమ్మాయిల యొక్క క్యారెక్టర్ని ఈ హైమన్ మెంబ్రెయిన్ ద్వారా వాళ్ళు డిసైడ్ చేసేవాళ్ళు. బట్ ఇట్ ఈస్ రాంగ్ అనమాట. హైమన్ అనేది వేరే కేసెస్లో కూడా టర్న్ ఆఫ్ అవుతుంది అని. నెక్స్ట్ వచ్చేసి మెమరీ గ్లాండ్స్. సో మెమరీ గ్లాండ్స్ వచ్చేసి పర్టికులర్గా ఫీమేల్ మెమల్స్లో కనిపించే ఒక క్యారెక్టర్ ఇది. సో ఇట్ ఈస్ అ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఆల్ ద ఫీమేల్ మెమల్స్.
సో ఇవి వచ్చేసి పెయిర్డ్ స్ట్రక్చర్స్ అనమాట. దీంట్లో వచ్చేసి గ్లాండ్యులర్ టిష్యూ ఉంటుంది అండ్ ఫ్యాట్ కూడా ఉంటుంది. సో గ్లాండ్యులర్ టిష్యూ వచ్చేసి మనకు బ్రెస్ట్ అని అంటాము. ఈ పెయిడ్ అని చెప్పుకున్నాం కదా, ఈచ్ బ్రెస్ట్లో మనకు ఈజ్ డివైడెడ్ ఇంటూ 15 to 20 మెమరీ లోబ్స్. సో each memory gland is each breast is divided into 15 to 20 memory lobes. ఈ లోబ్స్లో వచ్చేసి మనకు సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ని ఆల్వియోలై అని అంటాం. క్లస్టర్స్ ఆఫ్ సెల్స్ ఆర్ నోన్ యాజ్ ఆల్వియోలై. ఆల్వియోలై వచ్చేసి మనకు మిల్క్ని సెక్రెట్ చేసి వాటి యొక్క క్యావిటీస్లో అంటే ల్యూమెన్స్లో స్టోర్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఆల్వియోలై చిన్న చిన్న ట్యూబుల్స్లోకి ఓపెన్ అవుతాయి. వాటిని మెమరీ ట్యూబ్యూల్స్ అని అంటాం. సో మళ్ళీ ఇలాంటి అన్ని లోబ్స్ నుంచి వచ్చిన ట్యూబుల్స్ అన్నీ జాయిన్ అయిపోయి మనకు ఒక మెమరీ డక్ట్ని ఫామ్ చేస్తాయి. ఇలాంటి మెమరీ డక్ట్స్ అన్నీ కలిసి ఒక వైడర్ యాంపులాని ఫామ్ చేస్తాయి. ఈ యాంపులా వచ్చేసి మనకు లాక్టిఫరస్ డక్ట్ కనెక్ట్ అయిపోయి దాని ద్వారా మిల్క్ బయటికి నిప్పుల ద్వారా బేబీస్ సక్ చేస్తారనమాట. సో మెమరీ గ్లాండ్స్ ఇది ఒకసారి డయాగ్రామ్ చూడండి. సో మెమరీ గ్లాండ్స్ వచ్చేసి బ్రెస్ట్ అని అంటాము. ఏ పెయిర్ ఆఫ్ బ్రెస్ట్ ఆర్ దేర్. ఇందులో మనకి గ్రాన్యులర్ టిష్యూస్ ఉన్నాయి. ఈచ్ బ్రెస్ట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 15 to 20 లోబ్స్, మెమరీ లోబ్స్ అని అంటాము. ఈ మెమరీ లోబ్స్లో క్లస్టర్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. వాటిని ఆల్వియోలై అని అంటాము. ఆ ఆల్వియోలై ఫంక్షన్ ఏంటి అంటే మిల్క్ని సెక్రెట్ చేసి వాటి యొక్క ల్యూమెన్ క్యావిటీస్లో స్టోర్ చేసుకుంటాయి. ప్రతి ఆల్వియోలై నుంచి చిన్న చిన్న ట్యూబుల్ వస్తుంది. దాన్ని మెమరీ ట్యూబుల్స్ అని అంటాము. ఆ ట్యూబుల్స్ అన్నీ కలిసి ఒక మెమరీ డక్ట్ని ఫామ్ చేస్తాయి. అవన్నీ కలిసి మళ్ళీ యాంపులాని ఫామ్ చేస్తాయి. యాంపులా వచ్చేసి మనకి లాక్టిఫరస్ డక్ట్కి కనెక్ట్ అయిపోయి నిప్పుల ద్వారా బేబీ మిల్క్ని సక్ చేస్తాడు. సో ఇది మన ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.